సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ చురకలంటించారు. తెలంగాణ గడ్డ మర్డర్లకు అడ్డగా తయారైందని ఫైర్ అయ్యారు. ప్రతిరోజు ఏదో చోట మర్డర్లు జరుగుతున్నాయని రాజాసింగ్ తెలిపారు. ఇక లా అండ్ ఆర్డర్ను ఎలా కంట్రోల్లో చేయాలో యూపీ సీఎం యోగిని చూసి నేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సలహా ఇచ్చారు. ఒక సూరి రౌడీ షీటర్ మర్డర్ కేసు ఇవాళ చాలా సెన్సేషన్ అయిపోయింది. ఫెరోజ్ అని ఒక రౌడీ షీటర్ సూరి అని ఒక రౌడీ షీటర్ని హత్య చేసిన తర్వాత మర్డర్ చేసిన తర్వాత బాజప్తా వీడియో కాన్ఫరెన్స్గా ఆయన ఫ్రెండ్స్కి మాట్లాడుకుంటా సంబరాలు చేసుకున్న ఆయన ఇవాళ మనం చూస్తున్నాం. తెలంగాణ గడ్డ మర్డర్లకి అడ్డ అంటే హోమ్ మినిస్ట్రీ మన ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. కానీ లా అండ్ ఆర్డర్ అసలు మెయింటైన్ ఉందా తెలంగాణలో? ప్రతి ఒక్క వారంలో ఓల్డ్ సిటీలో ఒక మర్డర్ అవుతుంది. ఇప్పుడు న్యూ సిటీలో మర్డర్లు స్టార్ట్ అయినాయి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వందల మర్డర్ కేసులు బయటకు వస్తున్నాయి. వందల మర్డర్లు కూడా అయిపోయింది. అసలు ఈ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలంగాణ గవర్నమెంట్లో ఉందా లేదా అడుగుతున్నాం. జనాలు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి, మహిళలు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి, చాలామంది వ్యాపారులు బిజినెస్ చేసేవాళ్ళు భయపడుతున్నారు బయటికి వెళ్ళడానికి. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు. ఎప్పుడు ఏ కోణ నుంచి ఏ రౌడీ షీటర్ కానీ ఏ దొంగ కానీ ఎప్పుడు వచ్చి మర్డర్ చేస్తారు, మాకు లూటాస్తారు అని ఒక భయ వాతావరణం అయితే కనబడుతుంది.